నెలకు 12,500 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో మొత్తం పెట్టుబడి సుమారు 22.5 లక్షల రూపాయలు అవుతుంది. మీరు 18 లక్షలకు పైగా వడ్డీని పొందుతారు. 15 సంవత్సరాల తర్వాత మీరు సుమారు 40.68 లక్షల రూపాయలను అందుకుంటారు. పీపీఎఫ్ పథకం యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని పన్ను ప్రయోజనం. ఇది 3 రెట్లు పన్ను మినహాయింపును అందిస్తుంది. డిపాజిట్ మొత్తానికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీపై ఎటువంటి పన్ను ఉండదు. 15 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం ఆదాయంపై కూడా పన్ను లేదు. ఈ పథకానికి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. కాబట్టి పెట్టుబడిదారులు తమ డబ్బును కోల్పోతారనే భయం ఉండదు. స్టాక్ మార్కెట్ వంటి రిస్క్తో కూడిన వాటితో పోలిస్తే రిస్క్ లేకుండా స్థిరమైన నమ్మదగిన రాబడిని కోరుకునే వారికి ఇది సరైన మార్గం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కేవలం 500 రూపాయలు మాత్రమే అవసరం. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా సులభంగా పొదుపు చేయవచ్చు. ఈ పథకం 15 సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఈ 15 సంవత్సరాల తర్వాత దీనిని 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి అయినప్పటికీ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీపీఎఫ్ కొన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. పెట్టుబడిదారులు తమ పీపీఎఫ్ ఖాతా నిధులపై లోన్స్ కూడా తీసుకోవచ్చు. అత్యవసరమైతే మొదటి 5 సంవత్సరాల తర్వాత పాక్షికంగా డబ్బును ఉపసంహరించుకోవడానికి కూడా అనుమతి ఉంది.